భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 13/1/2024 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్ష విధియ శనివారం విధి మధ్యాహ్నం 2:29 శ్రవణ నక్షత్రం సాయంత్రం 4:23 వర్జున్ రాత్రి 8:07 9 గంటల 37 నిమిషాల వరకు దుర్ముహూర్త ఉదయం 6:37 8:06 వరకు సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 5:39 అమృత గంట ఉదయం 8:04 9:42 వరకు రాహుకాల ఉదయం 9 నుండి 10:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:15 వరకు అలాగే మధ్యాహ్నం 3 నుండి 4 వరకు కూడా శుభకాలం. ఈరోజు వజ్రయోగం మధ్యాహ్నం 1:49 కౌలవం మధ్యాహ్నం 2:29 తైతుల రాత్రి 1:24 చంద్రదర్శనం. రేపే భోగి పండుగ. ఈరోజు కూడా ధనుర్మాసంలోనే ఉన్నాం కాబట్టి రేపే భోగి పండుగ చేయాలి. రేపు తెల్లవారుజాను ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసుకుని చక్కగా చిన్నపిల్లల కొత్త బట్టలు కట్టి చక్కగా ఆ భోగి మంటల్లో భోగి దండలు వేయాలి. ఆవు పేడతో తయారు చేసిన దండలు ఉంటాయి, ఆ దండలు వేసి ఆ భోగి మంట చుట్టూ ప్రదక్షిణం చేసి అక్కడ ఉండేటువంటి బొట్టె అని విభూతి ఉంటే బొట్టు పెట్టుకుంటే గాలి దూరి భయాలు ఏమీ ఉండకుండా ఉంటాయి. వెలుగుతూ ఉండాలి. 4 రోజులు కూడా భోగి మంట వెలుగుతూ ఉంటే చాలామంది రేపే భోగి పండుగ ఆచరించి చక్కెర పొంగల్ తయారు చేసుకుని ఇంట్లో పూజ చేసుకుని పిరిమాళ్ళ ఆరాధన చేసుకుని ఆ ప్రసాదాన్ని చక్కగా అందరూ కూడా ఇంట్లో ముందు భుజించగానే టిఫిన్లు మిగతా వ్యవహారాలన్నీ ఆ తర్వాత చేసుకోవాలి. గోదా కళ్యాణం కూడా రేపే జరుగుతుంది. అలాగే కళ్యాణం చేయించుకోదలిసినటువంటి వాళ్ళు నన్ను సంప్రదించండి. నా ఫోన్ నెంబర్ 9515553335. ఏమండి నన్ను కూడా తెలుగువన్ ద్వారా భక్తివన్ ద్వారా కూడా సంప్రదించండి. గోదా కళ్యాణాలు ఆచరించుకునేటువంటి వాళ్ళు. అలాగే చక్కగా మళ్ళీ ఈరోజు కనుక విధియా శనివారం కాబట్టి అన్ని కార్యాలకి అనుకూలంగానే ఉంది. అయితే దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి కూడా మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఈరోజు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతేమష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి యదా భూత ప్రతిగ్భావో ఏకస్తం అనుపశ్యతి తతయేవ చ విస్తారం బ్రహ్మ సంపాద్యతే తథా. వేరుగా గోచరించుచున్న ప్రాణులన్నీ కూడా ఒకే పరమాత్మ యందు స్థితమై ఉన్నాయన్న విషయం తెలుసుకోవాలి ముందుగా. అట్లే అవన్నీ కూడా పరమాత్మ నుండి విస్తరించుచున్నదని ఎరింగి పురుషుడు ఆ క్షణము సచ్చిదానంద ఘన పరబ్రహ్మను తెలుసుకోగలుగుతాడు, చేరుకోగలుగుతాడు. ఈ ఆత్మలంటే వేరు, వాడు వేరు, వీడు వేరు, నేను వేరు, వాళ్ళలో ఉండే ఆత్మ వేరు, నాలో ఉండే ఆత్మ వేరు అని అనుకోకూడదు. చాలా శుద్ధ పొరపాటు. నీలో ఉన్న ఆత్మ ఎదుటివాడిలో ఉన్న ఆత్మ ఒకటే. అది పరమాత్మ నుంచే వచ్చింది ఈ ఆత్మలన్నీ కూడా అని ఎవడైతే తెలుసుకున్నాడో ఎవరిని కూడా ఎవడో ద్వేషించడమాట. కాబట్టి అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయం శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే అంటున్నారు. ఓ అర్జున, నాశనరహితుడైన పరమాత్మ ప్రాణులు నాశనం లేనటువంటి వాడు పరమాత్ముడు ప్రాణుల శరీరమునందు ఉన్నప్పటికీ అనాది అంటే ఎప్పుడు ఉండేటువంటి వాడు, సనాతనుడు అగుట వలన నిర్గుణుడగుట వలన ఎట్టి కార్యాలకు కూడా కర్త కాడు. కనుక కర్మలు అతను ఏమాత్రమో కూడా అంటావు. పరమాత్మ ఎటువంటి పరిస్థితిలో కర్మలకు అతీతుడు. కర్మలు ఆయనలోనే ఉంటాయి కానీ కర్మలు బట్టి ఆయన్ని అంటుకోవు. అటువంటి విశేషమైనటువంటి శక్తి ఉంది అని చెబుతున్నా. ఇంకా ఏం జరిగిందనే విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.